తండ్రి అర్థంలేని అహంకారానికి విసుగు చికాకు అయినా ఈ సంసారం కోసం సతమతమయ్యే తల్లిని చూస్తే తగని జాలి సుమిత్రకి. అంతకు మించి గౌరవం కూడా. పార్వతమ్మ ఇంటి పరిస్థితులన్నీ చెప్తూ, సుమిత్ర, సూర్యం బొత్తిగా చదువులో శ్రద్ధ చూపడం లేదమ్మా. వ్యాపారం చేస్తానంటూ గోల్ చేస్తున్నాడు. ఎంత చదివినా ఉద్యోగం దొరుకుతుందా చొస్తుందా అంటాడు. నేనేం చేయను? దిగులుగా అంది. సుమిత్ర తల్లి చెప్పిందంతా విని, నువ్వంత దిగులు పడితే ఎలాగమ్మా? పోనివ్వు, వదిలే. ఉద్యోగం చేస్తాడో, వ్యాపారం పెట్టి లక్షలు సంపాదిస్తాడో, వాడి జీవితం వాడిది. వాడి జీవితం వాడిదొక్కడిదే ఎలా అవుతుందే? ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి జీవితం మిగతా అందరి జీవితాలతోనూ ముడిపడుందమ్మా. ఈ తరం పిల్లలు పిచ్చివాళ్లమ్మా. ఎవరికి వారు విభజించుకుని ఆలోచిస్తారు. అందుకే ప్రతిదీ తేలిగ్గా కనిపిస్తుంది. కానీ సూర్యం భవిష్యత్తులో మిగతా వాళ్ల భవిష్యత్తు ఆధారపడుందని తెలీదా? వాడి ఆసరాతో మిగతా వాళ్ళని ఓ దారికి తెద్దామని నిన్ను ఒక ఇంటిదాన్ని చేసి రెండోదాని పెళ్లి కూడా చెయ్యాలని నేను ఆలోచిస్తుంటే వాడు గాలిలో మేడలు కట్టి అసలుకే మోసం తెస్తున్నాడు. పార్వతమ్మ నిట్టూర్చింది. అమ్మా, ఇంత దురదృష్టన్న నువ్వు తాతగారి వాళ్ల ఆస్తి కాక నీదిచ్చి బంగారం వెండి అంతా ఎలా పోగొట్టుకున్నావమ్మా? అదంతా విధి ఆడించిన నాటకం అమ్మా. నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను మీ నాన్నగారిని కనీసం నాదైనా మిగలనియండి పిల్లలున్నారు అని. ఆయన వింటేనా? అహంకారం, ముక్కోపితనం. దూరం ఆలోచించకపోగా నా మాట అంటే నిర్లక్ష్యం. అవన్నీ ఇచ్చే వరకు నరకం పెట్టేశారు. నేనేం చేయను? ఆస్తి ఇవ్వనని పుట్టింటికి వెళ్ళి పరువు బాజారపాలు చేసుకోలేకపోయినందుకే ఇప్పుడు నేను, నాతో పాటు మీరు చెయ్యని తప్పులకి శిక్ష అనుభవిస్తున్నాం. ఇవన్నీ సరేగాని మన సూరయ్య గారి బావమరిది విజయవాడలో గవర్నమెంట్ నౌకరీ చేసుకుంటున్నాడట. అబ్బాయి బాగానే ఉన్నాడు, బుద్ధిమంతుడు. పిల్ల నచ్చితే 4,000 కట్నం చాలు అన్నాడు. 2 రోజుల్లో అతనొచ్చి నిన్ను చూసుకుంటాడు. ఈ సంబంధం ఖాయం కావాలని ఆ దేవుడికి ఎన్నో మొక్కులు మొక్కుంటున్నాను. కట్నం 4 కాక మరో 3,000 నీ పెళ్ళైపోతుంది. తనలో తానే అనుకున్నట్లంది పార్వతమ్మ. సుమిత్ర నెత్తిన పిడుగుపడినట్లయింది. అమ్మా అంది ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ. ఏ అమ్మా, ఇప్పుడు 7,000 ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఇల్లు బేరం పెట్టేశాను. ఇల్లమ్మితే మీరంతా? భగవంతుడే ఉన్నాడు. అమ్మా, నా పెళ్లికి తొందర లేదు, ఇల్లమ్మద్దు. అలా గడ్డి పెట్టవే మీ అమ్మకి అంటూ కుంటుకుంటూ అక్కడికొచ్చి కూర్చున్నాడు వెంకట్రావు. పార్వతమ్మ ఉదాసీనంగా భర్త వైపు చూసి, అమ్మను సరే మరి పిల్ల పెళ్లి చేయండి చూస్తాను అంది కోపంగా. నువ్వలా చూస్తూ ఉండు నోరు మూసుకుని, నేను చేస్తాను పెళ్లి అని భార్యని ఏసడించి పారేస్తూ కూతురు వైపుకు తిరిగి, అమ్మ సుమిత్ర, నేనొకటి చెప్తాను విను. దేశైన సంబంధం చూశానమ్మా నీకోసం. అతనికి పేరుకు 3వ పెళ్లే, కానీ 30 పైన వయసు లేదు. కాస్త నలుపు అయితేనేం నోట్లో నాలుక లేదు. మనం అవునంటే అవును, కాదంటే కాదు. బోళ్ళంత డబ్బుంది. ఇల్లు వాకిలి పొలం తోటలు అబ్బో ఎన్నో. అతను ఏమన్నాడో తెలుసా? పెళ్ళైన తక్షణం హనీమూన్కి కాదండి మేం వెళ్ళేది. మిమ్మల్ని తీసుకువెళ్ళి మద్రాసులో కరెంటు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. కాలు చెయ్యి క్షణంలో వచ్చేస్తుంది అన్నాడమ్మా. సుమిత్ర తెల్లబోయి చూస్తూ అలాగే కూర్చుంది. వెంకట్రావు భార్య ముఖం మార్చినా లెక్క చేయక ఇంకా చెప్పుకుపోతూనే ఉన్నాడు. చూడు తల్లి, అతను సూర్యాన్ని ఇంజనీర్ని చేస్తానన్నాడు. చెల్లాయిని 10,000 కట్నంతో పెళ్లి చేస్తాడు. ఈ పాతిల్లు పీకి పారేసి సరికొత్త డాబా వేయిస్తాను అన్నాడమ్మా. అతనికింత డబ్బు ఎక్కడిది అని ఆశ్చర్యపోకు. దానికో రహస్యం ఉంది. వాళ్ళకి పెరట్లో తవ్వుతుంటే లంకిబిందులు దొరికాయి. వాటి నిండా బంగారమేనట. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని గోప్యంగా ఉంచాడు. పెళ్ళయ్యే వరకు ఎవరికీ ఏ సంగతి చెప్పకండి మామగారు. ఆ పైన చూడండి, నే చెప్పిన ప్రతి మాట చెల్లించి తీరతాను అని ప్రమాణం చేసి మరీ చెప్పాడు. అసలు అతనికి మనకి మధ్య మధ్యవర్తులు లేరు కనుకనే ఈ రహస్యం దాచేశాను అని ఇంకా చెప్తున్న తండ్రి మాటలు వినే శక్తి లేక సుమిత్ర తల తిప్పేసుకుంది. కాని పార్వతమ్మ బొగ్గుమంటూ, వాడిద్దరు పెళ్ళాలు ఎలా చచ్చారో కాస్త వివరించరు అంది. ఎలా చేస్తే మనకేం? ఉదాసీనంగా అన్నాడు. ఆడపిల్లని ఇవ్వాలనుకున్నప్పుడు వరుడి వివరాలని తెలుసుకోనక్కర్లేదు. ఆ ఇద్దరు ఊరి పెట్టుకుని మరీ చచ్చారు తెలుసా? డబ్బుంది డబ్బుంది అని ఒకటే డబ్బా కొడుతున్నారు. లంకి బిందులు దొరికాయండో అదంతా హంబక్, మనని మోసం చేయడానికే. నిజంగా బిందులే ఉంటే నాకు చూపించమనండి సవాల్ చేస్తున్నట్లంది. మనం చూస్తే అవి మాయమయ్యి తేళ్లు జెర్రులుగా కనిపిస్తాయట. ఈ కాలంలో కూడా మీలాంటి అమాయకులు ఉండబట్టే అలాంటి మాయదార మాటలు చెప్పేవాళ్ళున్నారు. ఎన్నన్నా చెప్పండి, మీరు చెప్పిన సంబంధం చేస్తే జరగదు. కన్నబిడ్డను చూస్తూ చూస్తూ అలాంటి దిక్కుమాలిన పెళ్లి ఏ తల్లిదండ్రులు చేయరు. అసలు మీకు కాలు చేయితో బాటు మతి కూడా పోయింది. అయినా నాకింకా మతుంది కనుకనే పెళ్లి చేస్తే జరగనేను. ఏంటి దీనికి విఘ్నం నువ్వే తెస్తున్నావా? ఇదిగో సుమిత్ర నా కూతురు. దాని పెళ్లి నా చేతులతో నా ఇష్టప్రకారం జరిగి తిరుగుతుంది. నువ్వు అవునన్నా కాదన్నా ఈ పెళ్లి జరిపించేస్తాను. సుమిత్ర వచ్చింది, వచ్చి చూసుకోండని ఇవాళే కబురు పెడతాను. సుమిత్ర తల్లిదండ్రుల్ని వారిస్తూ, అబ్బబ్బా ఇంకాగండి, నాకసలు ఇప్పుడే పెళ్ళొద్దు అంది శాంతింపజేయాలని చూస్తూ.
అలా అనకే తల్లి అని పార్వతమ్మ నెత్తి కొట్టుకుంది. వద్దు వద్దు అనే మాట నేను విన్ను. కాదంటే కాళ్ళు చేతులు కట్టి మరీ పెళ్లి చేసి తీరతాను. వెంకట్రావు కళ్ళు తాగిన కోతిలా గంతులు వేస్తున్నాడు. పార్వతమ్మ ఇంకా మాట్లాడాలి అనుకుని సుమిత్ర ముఖం చూసి ఛీ అనుకుంటూ తనే తగ్గి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా వెంకట్రావు లేచి కర్ర సాయంతో నడుస్తూ, ఇదిగో సుమిత్ర, నేను వాళ్ళకి మాట ఇచ్చేశాను కనుక ఒప్పుకొని తీరాలి. కాదన్నారా నేను ఇంట్లో క్షణం ఉండను. సన్యాసుల్లో కలిసిపోతాను. ముందే చెప్తున్నా. నీకు తల్లి కావాలో తండ్రి కావాలో నిర్ణయించుకో అంటూ బొంగురుపోయిన గొంతు సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఒసే చిన్నమ్మాయి, నోరెండిపోయింది. కాస్త కాఫీ అయినా నా ముఖాన తగలై అంటూ వసారాల్లోని తన సింహాసనం మీద, అదే కుక్కి మంచం మీద కూర్చున్నాడు కర్ర పక్కన పెట్టుకుని. సుమిత్రకి గుండె బరువెక్కిపోయింది. తండ్రి స్వభావం ఎంతకీ అర్థం కాదు. తల్లి నిస్సహాయతకి జాలి ముంచుకొస్తోంది. తన పెళ్లి విషయం ఇంత జరుగుతుందని తెలుసుంటే అసలిక్కడికి రాకపోయేది. సెలవు లేదని ఒక్క మాట రాసేసేది. కానీ ఇప్పుడెలా? భగవాన్! తల పగిలిపోతుంటే కణతలు నొక్కుంటున్న సుమిత్రకి చెల్లెలు కాఫీ తాగక్క అని తెచ్చి అందించింది. వద్దు అనబోయి అదేనా తాగితే కాస్త హాయిగా ఉంటుందేమో అనుకుంటూ ఇవ్వు అని కప్పు అందుకుంది. కాఫీ తాగేసి కళ్ళు మూసుకుని పడుకుంది. ఆలోచనలు ఎటెటో పోతున్నాయి. తనీ పెళ్లి చచ్చినా చేసుకోదు. కాని తన మాట కాదందనే కోపంతో తండ్రి నిజంగానే ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఈ సంసారం గతేంటి? ఈ మాటకి అమ్మ కాస్త కూడా భయపడదేం? ఈయన ఉన్న సంసారం కోసం చేసేదేముంది అన్న నిర్లిప్తత. భగవాన్! ఎలా ఈ గండం గడుస్తుంది? సుమిత్రకి తన చిన్నప్పటి విషయాలు కొన్ని గుర్తుకొచ్చాయి. అప్పటికి తమ ఆస్తి పూర్తిగా పోలేదు. తండ్రి హుషారుగా ఉండేవాడు. చెల్లెల్ని తమ్ముణ్ణి ఎంతో ప్రేమగా చూసేవాడు. తన కోసం కూడా మంచి ఫ్రాకులు తెచ్చి తల్లి సుమిత్ర అని గావు కేకలు పెట్టి తను వచ్చిన తర్వాత అమాంతం ఎత్తుకుని ముద్దు పెట్టుకుని, చూడమ్మా, ఈ ఫ్రాకు ఇప్పుడే వేసుకున్నాక చూపించాలి, క్విక్ వెళ్ళు అనేవాడు. పార్వతమ్మ అది పండగ కట్టే పెడతానన్నా ఆయన వీల్లేదు, పండక్కి మరొకటి తెద్దాం లేవోయ్ అనేసి ఆ గౌను వేసుకొచ్చిన కూతురి 2 చేతులు పట్టుకుని గిరగిరా తిప్పి, వెరీ గుడ్, నేను ఊహించిన దానికంటే ఇంకా బాగుంది నా తల్లి అని పొంగిపోతూ తన తల్లిదండ్రులకే కాక స్నేహితులు కూడా చూపించి మురిసిపోయేవాడు. నాన్నకి ఆ ప్రేమంతా ఇప్పుడు ఏమైపోయింది? తండ్రి ప్రకృతి పూర్తిగా అర్థం చేసుకుంది సుమిత్ర. తన స్థితి బాగున్నప్పుడు అందరినీ బాగా చూసేవాడు. అయితే ఒకే ఒక్క బలహీనత, తల్లిదండ్రుల మాటకి కాదు అని చెప్పడం అలవాట్లేదు. ఒకవేళ చెప్పాలన్నా భార్య మాటలు వింటున్నాడని అనిపోగలరని ఒకే ఒక్క కారణంతో ఆస్తంతా హారతి కర్పూరంలా హరించిపోతున్నా ఆయన పెదవి కదపలేదు. భార్య ముందు చూపుతో చేసే హెచ్చరికలకి విలువివ్వలేదు. ఇంకా డబ్బంతా పోయిన తర్వాత ఈ ఆర్థిక ఇబ్బందులు తట్టుకునే శక్తి లేక సహనం పోయి చీటికి మాటికి తల్లి మీద చికాకు పడి తన ఆవేశాన్ని వెళ్ళగక్కి తేలికపడుతూ ఉండేవాడు. ఇవన్నీ ఆలోచిస్తే నిజంగా తండ్రిని ద్వేషించలేదు సుమిత్ర. కానీ జరిగిపోయిన విషయాలు అన్నీ తెలియని తమ్ముడు చెల్లెళ్ళు రాక్షసుడిగా కనిపించే తండ్రిని చూసి అసహ్యాన్ని పెంచుకుంటున్నారనేది కూడా గుర్తించగలిగింది సుమిత్ర. ఇది మరీ ప్రమాదకరమైన విషయం. కానీ వాళ్లలో ఆ భావాలు పోగొట్టడమెలా? తండ్రి మారాలి. అది అసంభవం. అమ్మ అటు భర్తతో ఇటు పిల్లలతో ఎలా సమన్వయపరుచుకోగలుగుతుంది? ఓహో! సుమిత్ర ఇంక ఆలోచించలేక అలసిపోయి అలాగే ఉండిపోయింది. సాయంకాలం చెల్లెలు గుడికి వెళదాం రాక్క అని బలవంతం పెట్టడంతో బద్ధకంగా ఉన్న బయలుదేరక తప్పలేదు సుమిత్రకి. ఇద్దరూ కోవెల చేరుకున్నారు. దారిలో సూర్యనారాయణ గారు సుమిత్రని పలకరించి, బాగున్నావమ్మా? ఆడపిల్లవైనా అంత దూరంలో ధైర్యంగా ఉద్యోగం చేసుకుంటూ ఉండడమేగాక ఆర్థికంగా చితికిపోయిన తల్లిదండ్రులకి ఆసరాగా నిలిచావు తల్లి. ఇందుకు మాత్రం నీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అంటూ 60 ఏళ్ల మాస్టర్ అంటుంటే సుమిత్రకి కాస్త తృప్తిగా పిసరంత గర్వంగా అనిపించింది. తను చేసే ఈ పనిలో ఇన్ని అర్థాలున్నాయనే తెలీదు. ఈ భారం నెత్తిన పడిందని చాలాసార్లే విసుక్కుంది. కానీ ఉత్తమోత్తముడైన సూర్యనారాయణ మాస్టారు ఇంతగా అభినందిస్తూ ఉంటే సుమిత్రకి తృప్తితో పాటు ఈ సంసారం ఒక దారికొచ్చే వరకు అసలు పెళ్ళే చేసుకోకూడదు అనిపించింది ఆ క్షణంలో. ఈ మాస్టార్ని చిన్నప్పటి నుంచి ఎరుగుంది తను. ఈయనంటే చెప్పలేనంత గౌరవం. సుమిత్రకే కాదు, ఆ ఊళ్ళో చాలా మందికి. ఆయనకి జీవితంలో తనకంటూ మిగుల్చుకుంది ఇదొక్కటే. నిస్వార్థపరుడిగా బ్రతికి ఆస్తంతా పోయినా ఆయన ఆసరాతో ఎందరో పైకొచ్చారన్న నిజం ప్రత్యర్థులు కూడా ఒప్పుకుని తీరతారు. ఆయన ఆ రోజుల్లో పొంగిపోలేదు. ఈనాడు కుంగిపోవడం లేదు. పిల్లలందరూ దూరదేశాలకి బ్రతుకు తెరువు వెతుక్కుంటూ వెళ్ళిపోయినా ఈయన మాత్రం ఈ ఊరిని, ఈ దేవాలయాన్ని వదల్లేక ఎక్కడే ఓ చిన్న కుటీరంలో ఉంటూ ఈ ఈశ్వరుణ్ణి సేవించుకుంటూ 10 మంది పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ వారిచ్చే కాస్త డబ్బుతో నిరాడంబరంగా జీవిస్తూ తనకి మంచివి అని తెలిసిన విషయాలు
అవి తెలుసుకోవాలని దగ్గరకొచ్చిన వాళ్ళకి చదివి వినిపిస్తూ కాలం వెళ్లదీస్తున్నారాయన. ఈయనంటే సుమిత్రకి చిన్నప్పటినుంచి భక్తి శ్రద్ధలు. అసలు ఇంగ్లీషు, హిందీ కొంతవరకు ఈయన దగ్గరే నేర్చుకుంది. "నువ్వు పట్నంలో సంస్కృతం నేర్చుకోకూడదు తల్లి, వీలుంటే ప్రయత్నించు" అంటూ ఆయన చాలాసార్లే చెప్పారు సుమిత్రకి. అవును, నిజంగా నేర్చుకుంటే బాగుండు అనుకుంది చాలాసార్లు. అయితే ఉద్యోగం, వంట వీటిల్లోనే విసిగిపోయే సుమిత్రకి చదువు మీద ధ్యాస పోయేంత విశ్రాంతి మాత్రం లేదు. ఆయన అలా 5 నిమిషాలు నిల్చునే మాట్లాడి, "ఇక వెళ్ళొస్తా తల్లి, నీకు వీలుంటే ఊరికి వెళ్లే లోపల ఒకసారి మా కుటీరానికి రామ్మా" అంటూ ఆయన మెల్లగా నడిచి వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిల్చుండిపోయింది. "మాస్టారు మరీ పెద్దవారైపోయినట్లు కనిపిస్తున్నారు కదూ చెల్లాయ్" అంది. "అవును, ఈ మధ్య ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. ఎంత ఒంట్లో బాగా లేకున్నా తెల్లవారి 5ంటికి దేవాలయం కోనేరులో చన్నీళ్ల స్నానం చేయాల్సిందే. ఆ దేవుణ్ణి మొట్టమొదట తను చూడాల్సిందే" అంది. "అవును కదూ" అంటూనే దేవాలయంలోకి అడుగు పెట్టారు. 4 ఏళ్ల అవతలున్న రాజమ్మ కనిపించి, "అబ్బో సుమిత్ర, ఎప్పుడొచ్చావు? ఏంటి బాగున్నావా? ఇంతకీ నీకు జీతమెంత? రోజూ సినిమాలు చూస్తావా? ఉద్యోగం చేసే పిల్లలకి వంటెలా కుదురుతుందో? హోటల్ భోజనమేనా? హాయిగా ఉంటుంది కదూ. అన్నట్లు సుమిత్ర, నీ పెళ్ళెప్పుడు? మాకు పప్పన్నం ఎప్పుడే?" "నువ్వింకా అలా కుర్రపిల్లలా కూర్చుంటే నీ చెల్లెలు చూడు గుర్రంలా ఎదిగిపోయింది. అంత పొడుగ్గా పులి స్టాప్ లేకుండా ఎదిగేస్తోంది" అందావిడ. ఆవిడికి మెల్లగానే జవాబిచ్చి దేవుణ్ణి దర్శించుకుని ఆలయం యువతలకొచ్చి కూర్చున్నారు అక్కా చెల్లెళ్ళు. చెల్లెలు ఏదో చెప్పాలని చెప్పలేక మరేవో కబుర్లు చెప్తోందని ఇప్పటికి గ్రహించిన సుమిత్ర తనే ఆప్యాయంగా చెల్లెలి చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగింది. "ఏం చెల్లాయ్, ఏమైనా చెప్తావా? ఆలోచనెందుకు? చెప్పు, అసలు విషయం ఏమిటి?" అని అడిగింది. లక్ష్మి మెల్లగా గొంతు సవరించుకుని, "అక్కా, మరేమనుకోకు. నాన్న చెప్పలే ఆ సంబంధం నువ్వు చేసుకుంటావా" అంది బెరుగ్గా చూస్తూ. "ఎందుకు?" "ఊరికేనే." "కాదు, ఏదో కారణం ఉంది, చెప్పు." "నీకు తగిన సంబంధం కాదిది. నువ్వు చేసుకోవని నాకు తెలుసు." "అవును, చస్తే చేసుకోను." "అలా అయితే అక్క, పోనీ ఆ అబ్బాయిని నేను చేసుకుంటాను." "లక్ష్మి." సుమిత్ర చెల్లెలి చేయి గట్టిగా పట్టుకుంది. "నేనిలా మాట్లాడడం బాగుండదని తెలుసు. నాన్న గొప్ప సంబంధం తేలేడని తెలుసు. నా అంతటా నేను ఎవరిని ఆకర్షించలేనని తెలుసు. అందుకే ఎవరో ఒకరు. నాకు పెళ్ళైపోయి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుంది. మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలనే లేదు." అక్క కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. తల్లిదండ్రుల మధ్య సామరస్యం లేకపోవడంతో ఎప్పుడూ దగ్గరుండాల్సిన లక్ష్మి అశాంతిపడి ఈ అభిప్రాయానికి వచ్చేసిందని గ్రహించిన సుమిత్ర ఆత్మీయంగా చెల్లెల్ని దగ్గరికి తీసుకుని భుజం మీద చేయి వేసి, "చెల్లి, త్వరలోనే మన కష్టాలు గట్టెక్కుతాయమ్మా. భయపడకు. నేను పెళ్లి త్వరలోనే చేసుకుంటాను. అయితే నీకు వరుణ్ణి ఖాయం చేస్తామా? 2 పెళ్ళిళ్ళు ఒకేసారి అయిపోవాలి" అన్నట్లు అమ్మో సంబంధం చెప్పిందే, అతన్ని నువ్వు చూసావా? ఈ ఊరు చాలాసార్లు వచ్చాడటగా. "చూశాను. బాగానే ఉంటాడు. కానీ అతన్ని చూస్తుంది నీకు." సుమిత్ర లక్ష్మి అమాయకత్వానికి నవ్వి, "నేను చూస్తోంది నీకు. సరేగాని అమ్మతో మాట్లాడి చెప్తాను." చాలాసేపయిందని ఇద్దరూ లేచి ఇంటి ముఖం పట్టారు. అప్పటికే 7 గంటలయింది. ఇంకా వీళ్ళిద్దరూ రాలేదే అని వెంకట్రావు గొంతులేస్తున్నట్లు ఎగిరెగిరి పడుతున్నాడు. ఇంకా తల్లిదండ్రులకి ఈ రోజు ఎలాగోలా నచ్చజెప్పి 1-2 రోజుల్లో వెళ్ళిపోవాలని ఆలోచిస్తోంది సుమిత్ర. కూతురొచ్చిందని పార్వతమ్మ కాస్త పులిహోరన్నా చేస్తాలే అమ్మా అంటూ ప్రయత్నం ప్రారంభించింది. వంటింట్లో ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు సూర్యం వ్యాపారం వ్యాపారం అంటూ 100 ప్లాన్లు, వాటి వివరాలు చెప్పి, "అక్క, అసలు వ్యాపారం అంటే అంత భయమెందుకే? 2000తో ప్రారంభించొచ్చు. అది ఎక్కువే అనుకుంటే 500 నా ముఖాన పారేయ్. దాంతో మునిగినా తేలినా మళ్ళీ నిన్ను నయా పైసా అడగను" అని అన్నాడు. "తర్వాత చూద్దాన్రా" అని విసుక్కున్న తర్వాత గాని అక్కడి నుంచి పోలేదు. "వీడి ప్లాన్లు బాగానే కనిపిస్తున్నాయి, కానీ పెట్టుబడి వచ్చే దారి లేదు" అనుకుంటూ, "స్నానం చేయక్క" అన్న లక్ష్మి పిలుపుకు వస్తున్నా అని జడవిప్పి నూనె రాసుకుని తువ్వాలు మరో చీర పట్టుకుని పెరట్లోకి వెళ్ళబోతూ, "అబ్బా, ఇవాళ పొద్దున్నుంచి ప్రారంభమైంది వెధవ్వాన" అనుకుంటూ ఉండగా వాకిట్లో ఎవరిదో కొత్త గొంతు వినిపించింది. "వెంకట్రావు గారి ఇల్లు ఇదేనా అండి" అని. ఎవరబ్బా అనుకుంటూ యువతలకొచ్చింది సుమిత్ర. ఓ 20 ఏళ్ల కుర్రాడు వర్షంలో పూర్తిగా తడిసిపోయి చేతిలో ఓ సూట్ కేసు పట్టుకుని నిల్చుని అడుగుతూ, "ఇదే ఇదే" అని పిల్లలు అరవడంతో వసారా దగ్గరకొచ్చి, "ఆయన ఉన్నారా అండి" అడిగాడు. "నేనే వెంకట్రావుని. ఏం పని?" నొలక మంచం మీద లేచి కూర్చుంటూ తండ్రి అడుగుతుంటే సుమిత్ర లోపల వాకిలి దగ్గరే నిల్చుండిపోయింది. నేను నేను "నువ్వేనయ్యా? ఎందుకు, ఏంటి అని అడుగుతున్నా." ఆయన కంఠం కంగుమంది. ఆ కుర్రాడు సూట్ కేసు అక్కడ పెట్టి ముఖం మీద తడి తుడుచుకుంటూ, "మీ తమ్ముళ్ళేరండి ఆయన, అదే హరికృష్ణ గారు."
మా తమ్ముడి దగ్గర నుంచి వచ్చావా? ఆ, అయితే లోపలికి రా నాయనా. అవును, మా తమ్ముడు ఇప్పుడు ఎక్కడున్నాడు? బాగున్నాడా? వాడికి అన్నయ్య ఇంకా గుర్తున్నాడా? ఉంటే ఇన్ని సంవత్సరాలు నా దగ్గరికి రాకుండా ఉంటాడా? ఒసేయ్ చిన్నమ్మాయి, త్వరగా ఓ గ్లాస్ కాఫీ పట్టుకురా. ఇదిగో మీ చిన్నాన్న దగ్గర నుంచి మనిషి వచ్చాడని మీ అమ్మకు చెప్పవే. చెప్పి వంటింట్లో నుంచి ఓసారి యువతలకు తగలడమను అన్నట్లు అక్కయ్యను కూడా రమ్మని చెప్పమ్మా. ఆ, ఏమయ్యా అలా కూర్చో, ఇప్పుడు చెప్పు. పర్లేదు కూర్చో. అన్నట్లు మా తమ్ముడు ఎలా ఉన్నాడు? బాగా డబ్బు సంపాదిస్తున్నాడని తెలిసింది ఈ మధ్య. నిజమేనా సంగతి? అన్నట్టు నీకు బాగా తెలుసుండాలి కదటోయ్. చిన్నమ్మాయి లక్ష్మి, ఇతనికిచ్చేటప్పుడు నాకు మరో గ్లాస్ కాఫీ తీసుకురామ్మా అని గుక్క తిప్పుకోకుండా చెప్పిన తర్వాత ఆయన, అదే ఈ పెట్టి ఇది. అతని నోట్లో నుంచి మాట రావడం లేదు. ఏంటి, ఈ పెట్టె వాడిదా? నిజంగానే వాడు నీ వెనకొస్తున్నాడా? హఠాత్తుగా వస్తే ఆ సంతోషంలో గుండాగి చేస్తానేమో అని ముందు నిన్ను పంపాడా మా తమ్ముడు? చెప్పవయ్యా. నీళ్లు నమ్మలక చెప్పు నాయనా, మరేం పర్లేదు. ఈ గుండె ఇనుముతో కాదు ఉక్కుతో చేసింది. కాకుంటే మా తల్లిదండ్రులు చచ్చినప్పుడు, ఆస్తంతా అప్పుల వాళ్ళు వేసుకుని వెళుతున్నప్పుడు, చెల్లాయి లేచిపోయినప్పుడు ఎప్పుడో ఆగి ఊరుకునేది. కనుక నీకా భయం అక్కర్లేదు. తమ్ముడే వస్తుంటే చెప్పు, నేనే ఎదురు వెళ్తాను. ఏం? అదంతా ఏం కాదండి. మరేంటండి? పెట్లోని వస్తువులన్నీ ఆయనవే. అవన్నీ మీకిచ్చిరమ్మని రమ్మని మా అక్క పంపింది. పెట్టె మీకు అన్న మాట వినడంతోనే సూర్యం గబాలనొచ్చి పెట్టెలాగి తాళం చెవందుకుని తెరిచే ప్రయత్నంలో పడ్డాడు. ఇంతలో పార్వతం వచ్చి, అయ్యో తడిసో, ఈ తువాలతో తుడుచుకో. మంచినీళ్ళు కావాలా? కాఫీ త్వరగా తేవే అమ్మాయి అని నీ పేరేంటి బాబు అంది. పెట్టె చుట్టూ చేరిన పిల్లలు కోలాహలం చేస్తున్నారు. ఒకటే రణగొణ ధ్వనిలా ఉంది. నా పేరు గోవిందు అంటున్న అతని ముఖం వాడిపోయింది. సూర్యం పెట్టె తాళం లాగేసి వస్తువులన్నీ తీసి యువతల పారేస్తున్నాడు. కొన్ని ఖరీదైన పంచెలు, లాల్చీలు, ప్యాంట్లు, షర్ట్లు, ఒక స్వెటరు, మఫ్లరు, కొన్ని నాటకాల పుస్తకాలు, 4 వెండి కప్పులు. ఇవన్నీ కాక పెట్టడుగున డాల్డా డబ్బా మూత బిగించున్న మజ్జిగ సన్నటి రంధ్రం ఉండి 2 ఇంచీల వెడల్పున డబ్బా నిండా కాగితం అంటించుంది. దానిమీద అందమైన అక్షరాల్లో సుమిత్ర కళ్యాణం హుండీ అని రాసుంది. ఆ వాక్యాన్ని సూర్యం గట్టిగా చదివి డబ్బాని ఇటు అటు కదిలించి ఒక కన్ను మూసి రంధ్రంలోకి చూసి, అమ్మోయ్, దీంట్లో నోట్లున్నాయి. డబ్బుందే? చాలానే ఉన్నట్లుందమ్మా. గావుకేక పెట్టాడు. సూర్యం కేక, సుమిత్ర కళ్యాణం అన్న మాట విని సుమిత్ర నిర్ఘాంతపడింది. ఆ డబ్బాని, దాని మీద రాసిన అక్షరాల్ని చూస్తూ బొమ్మలా నిల్చుండిపోయింది. ఇంతలో, ఒరే అన్నాయ్, ఇదేంటి పుస్తకంలో ఉంది అన్న తమ్ముడి చేతిలోని డైరీ లాంటి పుస్తకం అటు ఇటు తిప్పి చూసి, బూడిద, దీంట్లో ఏం లేదు అని గిరాటు కొట్టాడా డైరీని. అది సరిగ్గా సుమిత్ర కాళ్ళ దగ్గరే పడ్డంతో అది అందుకుని తిప్పి చూస్తూ, చిన్నాన్న డైరీ అనుకుంటూ ఇంతలో సూర్యం కేకకి అటు తల తిప్పింది. నాన్నోయ్, ఉంగరం అంటూ చేతి వేలికి సరిపోతుందో లేదో అని వేలికి పెట్టి చూసుకుంటూ మురిసిపోయాడు క్షణం సూర్యం. ఒరే సూరిగా, అదిలాతే అంటూ తండ్రి గట్టిగా అరిచేసరికి ముఖం ముడుచుకుని వెళ్లి తండ్రి చేతిలో పడేశాడు. వెంకట్రావు వేలికి తొడుక్కోవాలని ప్రయత్నించి రెండో చెయ్యి స్వాధీనంలో లేక, అరే సూరిగా, ఇలరా, నా వేలికి పెట్టు అని పెట్టించుకుని దాన్ని తిప్పి తిప్పి చూసుకుంటుంటే, నీకు బాగా ఇరుకైంది నాన్న, నాకు సరిగ్గా సరిపోతుంది అన్నాడు. కుర్రవెదవి, నీకెందుకు? ఇంకా ఏమున్నాయో సరిగ్గా చూడు అన్నట్లు ఆ డబ్బా పగలగొట్టు. ఎంత డబ్బుందో చూద్దాం అన్నాడు ఆశగా పెట్టువైపు చూస్తూ. సూర్యం డబ్బా పగలగొట్టే ప్రయత్నంలో ఉండగా వెంకట్రావు గోవింద్ వైపు తిరిగి అడిగాడు. చూడు, ఈ పెట్టే మా తమ్ముడు అసలు ఎందుకు పంపినట్టు? ఆయన కాదు, మా అక్క పంపింది. అంటే? మా అక్క అంటే మీ తమ్ముడు గారి భార్య, పేరు సుమతి. ఏంటి, మా తమ్ముడికి పెళ్ళయిందా? నాకు తెలియకుండానే. నాకు తెలీదు ఆ విషయాలన్నీ. పెళ్ళామన్నమాట అబద్ధం, బహుశా ఉంచుకున్నాడేమో. అంత మాత్రాన తాళి కట్టిన భార్య అయిపోతుందా? సరేగాని, అయితే మీరెన్ని కాజేసి మాకీ కాసిని పంపారు? మాటలు జాగ్రత్తగా రానియండి. మా అక్క అలాంటిది కాదు. ఇవాళ రేపు కులమింటి స్త్రీలే శీలా నమ్ముకుని వేసుల కన్నా కనా కష్టంగా ఉన్నారు. కానీ మాకింకా నీతుంది. ఆవేశంతో ఊగిపోతున్నాడు గోవిందు. ఏం కూసావ్రా? ఎప్పుడూ పక్కనే ఉండే కర్రనే గోవిందు మీదకి విసిరి కొట్టాడు వెంకట్రావు. గోవిందు భయపడి 2 అడుగులు వెనక్కి వేయకుంటే ఆ కర్ర దెబ్బకి ముఖం పగిలిపోయేదే. ఇంతలో సుమిత్ర కళ్యాణం డబ్బా మూతలాగేసి, మూతొచ్చేసిందోచ్ అని బిగ్గరగా అరిచారు పిల్లలు. సూరిగా, ముంద డబ్బా ఇలా నా దగ్గరికి పట్రా. గబాలను లేవలేడు కాని లేకుంటే ఆ డబ్బా లాక్కోవాలన్నంత కంగారు కనిపిస్తోంది ఆయనలో. నీకు చస్తే ఇవ్వన్నానా, ఈ డబ్బాతో వ్యాపారం పెడతాను అంటున్న సూర్యానికి ఆఖరి చెల్లెలు అసలెంతుందో ముందు లెక్కపెట్టరా అన్నయ్య అని సలహా ఇచ్చింది. ఒరే వెధవా, నా మాట వినరట్రా, ఇలా ఇవ్వకుంటే మీ ప్రాణాలు తీసేస్తాను అనేసరికి ఆఖరి పిల్ల భయపడి,
చచ్చిన ఇవ్వను అంటున్న అన్నగారి చేతిలో నుంచి అమాంతం డబ్బా లాక్కుని తండ్రి దగ్గరికి పరిగెత్తింది. ఇంకా ఆ డబ్బా వైపు చూసుకుంటూ, ఒరే సూరిగా, దీంట్లో ఎంతున్నా సరే ఈ డబ్బుతో మద్రాసు వెళ్ళి కరెంటు ట్రీట్మెంట్ తీసుకుని కాలు చెయ్యి తెచ్చుకుని పెద్ద ఉద్యోగం సంపాదించి మీ అందరినీ ఆంధ్రాలో ఎక్కిస్తాన్రా. పెద్దక్క చిన్నక్కల పెళ్లి, సూరిగాడి వ్యాపారం, ఇంకా వీటన్నింటికీ సరిపడంత డబ్బు నేను సంపాదిస్తానుగా అంటుంటే సూర్యం, అవన్నీ జరిగి చచ్చేవేలే అని ఉక్రోషం పట్టలేక డబ్బా లాక్కున్న చెల్లెల్ని వీపు మీద 2 వేసేసరికి ఆ పిల్ల బౌరుమంటూ ఏడవడం మొదలుపెట్టింది. పార్వతమ్మ ఆ పిల్లని దగ్గరకు తీసుకుని, ఒరే సూర్యం, ఆ డబ్బు నీ వ్యాపారానికి కాదు, మీ నాన్న వైద్యానికి కాదు, అది సుమిత్ర పెళ్లి కింద ఖర్చు చేయాల్సిందే. పెళ్ళికొడుకు కట్నం వద్దన్నా ఖర్చులు మనకి కావాలిగా. ఇల్లు అమ్మకుండా దాని పెళ్లి క్లుప్తంగా కాని చేస్తాను అంది దృఢ స్వరంతో. ఏంటే కూస్తున్నావు? నేను జీవితాంతం మంచంలో పడుండాలనా నీ ఉద్దేశం? నీ కూతురు పెళ్లికి ఖర్చు చేస్తావా డబ్బుని? ఏడవలేకపోయావు. ఆ మూడో పెళ్లివాడికిస్తే ఎంచక్కా వాడే మనకి ఎదురు ఓ 20,000 ఇస్తాడుగా. ఈ దరిద్రం తీరిపోతుంది అని నేను సలహాలిస్తే నువ్వు మళ్ళీ పాటపాటే పాడుతున్నావా? ఇదిగో, నువ్వు గాని నీ కూతురు గాని నా మాటకి ఎదురు చెప్పారా గొంతు నొక్కేస్తాను. ఆయన ఆవేశంతో ఊగిపోతున్నాడు. గుంటలు పడిన కళ్ళు, పెరిగిన గెడ్డం ఆయన్ని చూసేందుకే భయం వేస్తున్నట్లుంది ముఖం. ఇదంతా విన్న పార్వతమ్మలో సహనం చచ్చిపోయింది. భరత ముఖంలోకి తీక్షణంగా చూస్తూ, నేను నా మాట అక్షరాలా జరిపించి తీరతాను. నా జీవితంలా నా బిడ్డ జీవితం కాకూడదు. దాని బ్రతుకులో బంగారం పండాలి. ఏంటి అంటూ ఆవేశం పట్టలేక చేతిలోని డబ్బాని విసిరి భార్య ముఖానికేసి కొట్టాడు. ₹1 నోటు, 5 పొదుల కాగితాలు, కొంత చిల్లర, 500 రూపాయల కాగితాలు ఇల్లంతా చెల్లాచెదురుగా పడిపోయాయి. పిల్లలందరూ అయ్యయ్యో అంటూ అవన్నీ ఏరుతుంటే సూర్యం ముందుకొచ్చి అందరి చేతుల్లోవి తీసుకుని లెక్కబెట్టి మళ్ళా డబ్బాలో వేస్తుంటే సుమిత్రకి పిచ్చి ఆవేశం వచ్చింది. అమ్మా, చిచ్చి, ఇవేం మాటలమ్మా? నాన్నతో పాటు నువ్వు ఆవేశపడిపోతున్నావేమిటి? చూడమ్మా, నా పెళ్లికి ఈ డబ్బే కాదు, ఏ డబ్బు వద్దు. పెళ్లి కాకున్నా నేను ఏడవను. మీ ఇద్దరికి నమస్కారం. ఇలా ఇప్పుడు తగు పడకండి. అవతల అబ్బాయి ఎప్పటినుంచో అలా నుంచునే ఉన్నాడు. కానీ మీరు మీ తగులు ఆవేశాలు ఇవేనా అమ్మా? పార్వతమ్మ కూతురు మాటలకి ఆవేశాన్ని తగ్గించుకుని అభిమానపడిపోతూ, ఛీ, పొరపాటు చేశాను అనుకుంది తనలో తను. ఇంతలో సూర్యం, అమ్మా, 2,000కి 20 తక్కువ ఉందమ్మా అన్నాడు డబ్బా మూత బిగించేస్తూ. తల్లి దగ్గరకు వచ్చి అంత క్రితం అక్కగారి మాటలన్నీ విని తను బాధపడుతూ, అమ్మా, నేను త్వరపడి తెలియక వ్యాపారం అది అన్నాను. కానీ ఈ డబ్బు అక్క పెళ్ళికే ఖర్చు చేద్దామమ్మా అంటూ డబ్బా అందించాడు. సరేలేరా, ఆవేశపడిన ఆత్మీయత పంచుకున్నారు. ఇందులో పరాయి వాళ్ళెవరూ లేరు అన్నట్టు లక్ష్మి గోవింది కాఫీ ఇవ్వనే లేదటే. అయ్యో బాబు, నిల్చునే ఉన్నావు, కూర్చో అంది. వద్దమ్మా, నేనిప్పుడే వెళ్ళిపోవాలి. ఆహా, అలా వీల్లేదు, భోంచేసి వెళ్ళాలి అన్నట్లు ఈ వెధవగోల్లో అసలు విషయం అడగనే లేదు. మా మరిది ఎప్పుడొస్తానన్నాడు? బాగున్నాడా? గోవిందు ఊబికొచ్చే కన్నీళ్లను తుడుచుకుంటూ, నేను ఆ విషయమే చెప్దామని నిల్చున్నాను. కానీ మీరెవరూ వినిపించుకోవడం లేదు. ఆయన వారం క్రితం విషజ్వరం వచ్చి చచ్చిపోయారు. హా? అందరూ ఒకేసారి కేక పెట్టారు. ఆయన మా అక్కతో ఈ ఊళ్ళో తన వాళ్ళందరూ ఉన్నారని అప్పుడప్పుడు చెబుతుండేవారట. ఆయన పోయేటప్పుడు స్పృహలో లేరు. అంత త్వరగా పోతారని గ్రహించిన అక్క మీకు కబురు చేయలేకపోయింది. ఆయనే లేరు. ఆయన వస్తువులు మా అక్కకి ఎందుకని అవన్నీ మీకు అందించరమ్మని పంపింది. ఇంతే. ఆ మాటలన్నీ విన్న వెంకట్రావు, అయ్యో తమ్ముడు అంటూ భూరమన్నాడు. గోవిందు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. పార్వతమ్మ, సుమిత్ర, సూర్యం అలాగే నిల్చుండిపోయారు. వెంకట్రావు ఏడుపు విని ఇరుగు పొరుగు అక్కడికొచ్చి విషయం విని అయ్యో అంటూ అనునయ వాక్యాలు చెబుతుంటే సుమిత్ర చేతిలోని డైరీని చూస్తూ, ఇదంతా నిజమేనా, కల కాదు కదా అనుకుంటూ కాస్త కాస్త గుర్తున్న పినతండ్రిని గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది. వెంకట్రావు తన తమ్ముడి మంచి గుణాలు రకరకాలుగా చెప్తూ దుఃఖాన్ని వెళ్ళబోసుకుంటున్నాడు. పార్వతమ్మ అందరి చేత స్నానాలు చేయించే ఏర్పాటు చేస్తోంది. 2 రోజులు భారంగా గడిచాయి. సుమిత్ర పెళ్లి సంబంధం విషయం తమ్ముడు పోయాడనే దుఃఖంలో వాయిదా వేశాడు వెంకట్రావు. పార్వతమ్మకి మరిది పోయాడనే బాధ ఒకవైపు, పిల్ల పెళ్లి కలిసొస్తుందేమో అనుకుంటే మధ్య ఈ దుర్వార్త తెలిసినందుకు బాధపడిపోయింది. సుమిత్ర తల్లిని తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకుని మెల్లగా నచ్చజెప్పింది. పినతండ్రి కూడబెట్టిన డబ్బులో 500 తమ్ముడికిచ్చి ఆ వ్యాపారం ఏదో జాగ్రత్తగా చేయి, చూడు పెట్టుబడికే నష్టం వచ్చేలా చేయకు అని మరీ చెప్పింది. ఒక్క పైసా కూడా ఖర్చు చేయొద్దు, మిగతాది లక్ష్మి పెళ్లి ఖర్చుకు సరిపోతుంది ఉంచమని చెప్పింది. తన పెళ్లి గురించి బాధపడద్దు అని, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటానని చెప్పింది. సూర్యనారాయణ మాస్టారు వెంకట్రావుని పరామర్శించి తర్వాత పార్వతమ్మతో కష్టసుఖాలు మాట్లాడి తన తమ్ముడి మనవడు హైదరాబాదులో ఉన్నాడని, కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలన్నదే వాడి ఆదర్శమని,
కొద్ది రోజుల్లో అతన్ని కలుసుకుని మాట్లాడి సుమిత్ర విషయం చెప్తానని చెప్పేసరికి పార్వతమ్మకి బోళ్ళంత ధైర్యం వచ్చింది. బాబాయ్ గారు, ఆ సంబంధం ఎలాగైనా ఖాయమయ్యేలా చూడండి అని ప్రాధేయపడుతుంటే ఆయన నవ్వి, ముందు విజయవాడ వాళ్ళు లక్ష్మిని చేసుకునే ఏర్పాట్లు చూడమ్మా అన్నారు. అవునమ్మా, 4,000 కట్నమిస్తాం. పెళ్లి మాత్రం చాలా సింపుల్గా చేస్తాం అని ముందే చెప్పండమ్మా అంది తేలిగ్గా ఊపిరి పీలుస్తూ. అనుకున్నవన్నీ అనుకున్నట్లు కలిసొస్తే ఆ భగవంతుడికి ఆకుపూజ చేయిస్తాను అని దండం పెట్టుకుంటున్న పార్వతమ్మని చూసి చిరునవ్వు నవ్వి మెల్లగా లేచారు సూర్యనారాయణ మాస్టారు. సుమిత్ర ఆయన్ని సాగనంపుతూ కొంత దూరం వెళ్ళింది. ఆయన చెప్పిన వరుడుంది హైదరాబాదే అయినా అతని వివరాలు చెప్పలేదనే ఆదుర్ద మనసులో ఉన్న పైకి శాంతంగా అతి మామూలుగా మాట్లాడుతూ ఉంది. ఆయన ఊరి విషయాలు, దేవాలయానికి చెందిన ఆస్తి దుర్వినియోగం వగేరా ఏవేవో చెబుతూ, ఇంక ఉండు తల్లి, నేను త్వరలోనే హైదరాబాద్ వస్తాను అని మెల్లగా వెళ్ళిపోయారు. సుమిత్ర ఇంటి ముఖం పట్టింది. ఆలోచిస్తూనే నడుస్తోంది. సుమిత్రక్క, బాగున్నావా? చాకలి వెంకి వీపు మీద బట్టల మూటని కింద గిరాటు కొట్టి దగ్గరగా వస్తూ అడిగింది. వెంకి చిన్నప్పుడు సుమిత్రతో ఆటలాడుకునేది, ఎన్నెన్నో కబుర్లు చెప్పేది. వెంకికి ఇప్పుడు 16 ఏళ్లైనా పెళ్ళవడం, ఓ పిల్ల తెల్లవడం జరిగిపోయింది. సుమిత్ర దాని సంసార విషయాలు అడిగి అది చెబుతున్న జవాబులకి నవ్వుతుంటే, నీ పెళ్ళి ఇంకెప్పుడు? దీర్ఘం తీస్తూ అడిగింది సుమిత్రని. లగ్నం నాడు నవ్వేస్తూ అంది. ఆ మాట నువ్వు చెప్పేదేంటి కానీ, హైదరాబాద్లో ఎవరినో ప్రేమించావంటగా, ఆ అబ్బాయి నువ్వు కలిసి తిరుగుతున్నారంటగా సినిమాకి, షికార్కి. సుమిత్ర నిర్ఘాంతపోయింది. అలాని ఎవరు చెప్పారు నీకు? ఎవరేంటక్క, ఊరంతా చెప్పుకుంటుంటే నేనడిగానంతే. మన ఊరి ప్రెసిడెంట్ గారి బావమరిది ఆ మధ్యన పట్నం వెళ్ళాడంట. ఆయన నిన్ను హోటల్లో చూశాడంట. నిన్నే కాదు, నీకు కాబోయే అబ్బాయిని కూడా. ఆ అబ్బాయి దొరబాబులాగా ఉన్నాడు. అతను అల్లుడైతే పార్వతమ్మ పంట పండినట్లే అన్నాడంట ఆయన కరణం గారితో. ఆ మాట అలా అలా నా చెవుల దగ్గరకొచ్చిందక్క. అయినా ఇది మంచి విషయం గదా, మరెందుకు ముఖం మాడుచుకుంటావు? వెంకీ గడగడా చెప్తోంది ఇంకా. సుమిత్ర ఇంకా పనుంది అంటూ చెప్పి ఇల్లు చేరింది. కానీ మనసులో లేదు. ఈ విషయం అమ్మా నాన్నకు కూడా తెలిసిందా? తెలిస్తే నాన్న ఊరుకోరే. అమ్మ ఏమనుకుంటుందో? చిచ్చి, రాజేంద్రతో కలిసి తిరిగిన విషయం అప్పుడే ఇంత దూరం తెలిసిపోతుందని తను కలలో కూడా అనుకోలేదు. సుమిత్ర ఏం చేయడానికి తోచక అలానే ఖాళీగా ఉండలేక సతమతమైపోతూ ఉంది. ఇంతలో లక్ష్మి కాఫీ ఇస్తూ, అక్క, ఈ నవల చదివావు? చాలా బాగుందక్క. నేను 2 సార్లు చదివాను. చూడు, ఇది మొదలు పెట్టావంటే అసలు టైమే తెలీదు అందే పుస్తకం ఇస్తూ. విపాస నవల పేరు. బెంగాలీ నవలకి తెలుగు అనువాదం. కాఫీ తాగి ఖాళీ గ్లాసు అందించేసి పుస్తకం చదవడంలో లీనమైపోయి చాలా టైం గడిచిన తల్లి అన్నానికి రామ్మా అని పిలిచినా ఆ పుస్తకంలో నుంచి తల తిప్పలేదు సుమిత్ర. నీ చెప్పలేదు, బాగుంది కదక్కా? బాగుంది అంటూనే చదివే కూతుర్ని పార్వతమ్మ మళ్ళీ పిలిచింది. ఇంకా పుస్తకం పక్కన పెట్టి టైం చూసుకుని అరే అనుకుంటూ ఒళ్ళు విరుచుకుని లేచింది సుమిత్ర. మంచి పుస్తకాలే మనిషికి అసలైన స్నేహాలు. మళ్ళీ అనుకుంటూ చెల్లెల్ని అడిగింది. మరి ఏమైనా ఉంటే తెప్పించు లైబ్రరీ నుంచి, చదివేస్తాలే అని. ఉండడానికి చాలా ఉన్నాయి, కానీ నీకు సెలవు లేదు అని నవ్వింది లక్ష్మి. అవును కదూ, నేను రేపే వెళ్ళాలి కదూ. ఈ విషయం గుర్తుకొచ్చేసరికి నీరసం ముంచుకొచ్చింది. మళ్ళీ అక్కడ యాంత్రిక జీవితం. కమల, భవనమ్మ, వాళ్ల బుజ్జిబాబు బొంగురు గొంతులో తెల్లవారుజామున చదివే పెద్ద బాలశిక్షలోని పాఠాలు, సుమతి శతకం, కృష్ణ శతకంలోని పద్యాలు వగేరా. అసలు అక్కడ ప్రతిరోజు బుజ్జిబాబు పాఠాలే తమకి మేలుకొలుపు. అమ్మా, మీకు ఊరగాయలన్నీ సీసాల్లో పెట్టి సర్దనామ్మా అంటూ తల్లి ఇంకా ఏదో చెప్తుంటే సుమిత్ర ఆలోచనలు కట్టిపెట్టింది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత 4 రోజులు ఏం తోచదక్కా. లక్ష్మి ముఖం ఇప్పుడే చిన్నబోవడం గుర్తించిన సుమిత్ర, మళ్ళీ త్వరగానే వస్తాగా చెల్లాయ్. ఈ లోపల లైబ్రరీలోని నవలన్నీ పూర్తిగా చదివేశాయి. తల్లి మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే కూర్చుండిపోవడం చూసి, అన్నం తినమ్మా, నేను ఇక్కడే కూర్చుంటాను అంది తిరిగి పీట మీద కూర్చుంటూ సుమిత్ర. వెంకట్రావు మాత్రం ఎందుకో మౌనంగా ఉండిపోయాడు.